ముక్కలు అయితే వేసానండి. బాగా మరిగాక మెంతులు, ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసిందండి ఇది. అంతే, అంతకుమించి మసాలా ఏమి వేయనండి. పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని లాస్ట్లోని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు పొడి. పులుసు అయితే మరుగుతుందండి. ఇప్పుడైతే పొడి వేసేద్దాం. అంతే, చేపల పులుసు పెద్ద మసాలా గట్రా ఏం అవసరం లేదండి. హాయ్ అండి, చేపలు ఫ్రై చేసుకుందామండి. ఈరోజు నా స్టైల్లో చేస్తాను. మీరు ఎలా చేస్తారో మరి నాకు తెలీదు. నా స్టైల్ అయితే ముందైతే చేప ముక్కలు శుభ్రం కడిగి పెట్టేసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, పసుపు